హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడైతే ఒక ఇండివిజువల్ అయితే సేల్కి వచ్చిందండి. లొకేషన్ వచ్చేసి మనకు వసంతపూర్ కాలనీ అండి, మల్కాజిగిరి. మనకు సాయిరామ్ థియేటరు, అలాగే అనుకృష్ణ హాస్పిటల్, మల్కాజిగిరి చౌరస్తా కానివ్వండి, అలాగే రాఘవేంద్ర థియేటర్ కూడా అంతా కూడా మనకు నియర్ బై ఉందండి. స్కూల్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా నియర్ బైలో ఉంటుంది. కంప్లీట్గా వచ్చేసి మనకు 100 గజాలు అయితే ఉంటుందండి. దీని డైమెన్షన్ వచ్చేసి 20-45 అండి, 20-45 ఉంటుంది డైమెన్షను. కింద వచ్చేసి మనకు 2 BHK ఉంటుంది. అలాగే పైన వచ్చేసి 2 రూమ్లు అయితే ఉన్నాయి, రేకుల రూమ్లు. దానికి సపరేట్ వాష్రూమ్ కూడా ఉందన్నమాట. కంప్లీట్గా మనకు పైన రెంట్ ఇస్తే 5000 అయితే రెంట్ వస్తుంది. ప్రజెంట్ అయితే 5000 రెంట్ అయితే వస్తుందండి. కింద ఓనర్స్ ఉంటారు. దీంట్లో బోరు అలాగే డ్రింకింగ్ వాటర్ అయితే ఉందండి. వాటర్కి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. డ్రింకింగ్ వాటర్ అయితే డే బై డే అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనకు చూసినట్టయితే మనకు కిచెన్ వైపు కూడా డోర్ వచ్చిందనమాట. నార్త్కి ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉంటుందండి. బిల్డింగ్ ఓల్డ్ వచ్చేసి మనకు 18 years ఓల్డ్ అయితే ఉంటుంది. ఆల్రెడీ బ్యాంక్ లోన్ రన్నింగ్లో ఉందన్నమాట. ప్రైస్ విషయానికి వచ్చేస్తే మనకు 70 లక్షలు అయితే చెప్తున్నారు. స్ట్రైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది. ఒకవేళ పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీరు విజిట్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయవచ్చు, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీ సపోర్ట్ ఒక లైక్ ద్వారా తెలియచేయండి. మీరు లైక్ చేయడం వల్ల 10 మందికి షేర్ అవుతుంది వీడియో. దయచేసి లైక్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, మనమైతే పైకి అయితే వచ్చినాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రేకుల రూమ్లు అయితే 2 ఉన్నాయి. దీనికి మళ్ళీ సపరేట్ వాష్రూమ్ కూడా వచ్చిందనమాట. పైన అయితే 5000 రెంట్ అయితే వస్తుందంట. కింద అయితే ఓనర్స్ ఉన్నారు. కొంచెం పెండింగ్ వర్క్ అవి చేయించుకొని ఉండొచ్చు అండి. ఆల్రెడీ బ్యాంక్ లోన్ అయితే రన్నింగ్లో ఉంది. లోన్ కూడా మనకు ఈజీగానే వస్తుందన్నమాట. ప్రైస్ విషయానికి వచ్చేస్తే మనకు 70 లక్షలు చెప్తున్నారు. నెగోషియబుల్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు డైరెక్ట్ విజిట్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయాల్సిందిగా కోరుతున్నాను.